దొంగ నోట్లు, అలాగే వివిధ రకాలైనటువంటి ఆర్థిక నేరాల గురించి ప్రజలందరికీ కూడా అవేర్నెస్ కల్పించడం జరిగింది. అలాగే దానిలో భాగంగానే ఆర్థిక సంస్థలైనటువంటి బ్యాంక్ మేనేజర్లని, అలాగే గోల్డ్ లోన్ ఇచ్చేవారిని, ఎన్బిఎఫ్సి సంస్థలని అందరినీ కూడా పిలిపించి దీనికి సంబంధించి అవేర్నెస్ చేయడం జరిగింది. అలాగే ఆటో డ్రైవర్లు, ఈ చిన్న చిన్న లేబర్స్ కూడా దీనికి సంబంధించి దొంగ నోట్లు ఎలా ఉంటాయి, దానికి సంబంధించిన జాగ్రత్తలు ఎలా ఉంటాయని గతంలో కూడా అవేర్నెస్ జరిగింది. అలాగే దీనిలో భాగంగానే ఏ చక్రధర్ అనే వ్యక్తి 83 దొంగ నోట్లు, అంటే సుమారు ఫేస్ వాల్యూ 200 రూపాయలు జరిగినటువంటి దొంగ నోట్లు, వాటి వర్త్ వచ్చి 16,600 రూపాయలు అనమాట. ఇవి వచ్చేసి అడబాల ఆంజనేయమూర్తి, ఇతను వచ్చేసి ఉల్లంపూరు గ్రామము. అలాగే అతని అసిస్టెంట్ తుత్తిగ నాగరాజు, ఇతను వచ్చేసి జిన్నూరు గ్రామము. అలాగే దిగమర్తి యేసు, ఇతను వచ్చేసి యలమంచిలి మండలం కాజా గ్రామము. తోట రామచంద్రరావు, ఇతను వచ్చి అలియాస్ సోమేశ్వరరావు, ఇతను వచ్చి ఎల్లమెల్లిపురం భీమవరం మండలం. అలాగే ఇంకా మిగిలిన A6 A7 అనే వాళ్ళు ప్రస్తుతానికి వేరే కేసులో జైల్లో ఉన్నారు. వీళ్ళ నుంచి ఈ చక్రధర్ అనే వ్యక్తి ఈ దొంగ నోట్లు అనేటివి తీసుకుని వచ్చేసి బ్యాంకులో మార్చడానికి ప్రయత్నించినాడు. వెంటనే బ్యాంక్ క్యాష్ సిడిఎం మిషన్లో డిపాజిట్ చేసినాడు, కానీ అతని అకౌంట్కి క్రెడిట్ కాలేదు. ఈ నోట్లు మాత్రం సిడిఎం మిషన్లోనే ఉండిపోయినాయి. తర్వాత దీన్ని గమనించినటువంటి SBI మెయిన్ బ్రాంచ్ డిప్యూటీ మేనేజర్ సోమశేఖర్ గారు తణుకు పట్టణ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి దీన్ని క్రైమ్ నంబర్ 120/2025గా నమోదు చేయడం జరిగింది. తర్వాత పోలీసు వారు గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు సుమారు 2 టీమ్స్, ఎస్ఐ శ్రీనివాసులు అలాగే ఎస్ఐ ప్రసాద్ ఆధ్వర్యంలో సుమారు ఒక 8 మంది కానిస్టేబుల్ ఒక టీమ్గా 2 టీంలు ఏర్పడి వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. అలాగే వీళ్ళ దగ్గర నుంచి సుమారు మొత్తం ఈ 200 రూపాయల నోట్లే వీళ్ళు బేసిస్గా పెట్టుకున్నారు, సర్క్యులేషన్ పెట్టుకున్నారు. 835 నోట్లు మొత్తం, అంటే 1,67,600 రూపీస్ విలువ కలిగినవి వీళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది.